పుట్టినింటిని గుర్తు చేస్తూ మొదటి ముడేస్తారు, గుర్తు చేస్తూ మెట్టినింటిని గుర్తు చేస్తూ రెండవ ముడేస్తారు, మూడవది సమాజమంతటిని గుర్తు చేస్తూ సమాజంతో పుట్టినింటిని కలుపుకోవాలి, మెట్టినింటిని కలుపుకోవాలి, ఇరుగు పొరుగు ఈ సమాజాన్ని కలుపుకొని మూడవ ముడి వేసి కలిసి మెలసి ఎవరెవరితో పుట్టినింటి వాళ్ళతో మెట్టినింటి వాళ్ళతో సంఘంతో కలిసి ఉంటాను అని మాట ఇస్తూ ఒక పురుషుడు ఒక స్త్రీ మెడలో 3 ముళ్ళు వేస్తూ ఈ యొక్క తాళిని కట్టడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 3 ముళ్ళ బంధం దృఢంగా ఉండాలి అంటే ఈ బంధం అనేటువంటిది ముగ్గురి మధ్య జరగాలి. ముగ్గురు మధ్య, ఎవరెవరి మధ్య? వెరీ గుడ్. భార్యాభర్తల మధ్య, పవిత్రాత్మ మధ్య, ముగ్గురి మధ్య జరగాలి. ఎవరెవరు? మూడో వ్యక్తి ఎవరు? పవిత్రాత్మ. ఈ మూడో వ్యక్తి మధ్య జరిగినప్పుడే, ముగ్గురు మధ్య జరిగినప్పుడే మీ బంధం, తాళి బంధం పవిత్రంగా ఉంటుంది.